సో ఒకసారి ఈ రైతు వేసుకున్న తోటను చూడండి. మొత్తం మన ఫాలోవరే, మనం చెప్పే మందులే వాడుతూ ఉంటారు. ఏ చెట్టు కన్నా దరిదాపులో ఒక క్రాప్ సెట్ అయింది. దగ్గర గనుపులతో కాయడం జరిగింది. మరి రైతు ఏ మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు, అలాగే ఇంత క్రాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి సలహాలు పాటించారనేది రైతు మాటలు తెలుసుకుందాం. ఈరోజు తేదీ డిసెంబర్ 10, 2025 అండి. సో ఎందుకంటే మనము ఈ ఏరియాలలో ఫీల్డ్ చూడడానికి వచ్చాము. ఈ రైతు తోట ఎప్పటిదాకా కూడా ఒక నల్లి లేదు, నల్ల తామ్రా లేదు, అందరు కోసలు మాడిపోతామని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఈ రైతు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మూర్తి. కొంచెం దగ్గరికి ఏం కాదు. మూర్తి. ఎవరు మంది? మరి గంగాధర జుల్లూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు? 12 ఎకరాలు అండి. 12 ఎకరాలు చేశారా? ఏంది ఈ సంవత్సరం పెంచారా తగ్గించారా? కొద్దిగా 3 ఎకరాలు తగ్గించారు. ఇప్పుడు 15 వేసేటోళ్ళ పోయి బాగానే ఓపిక ఉంది 12 ఎకరాలు అంటే. ఓకే, ఇప్పుడు నేను తెలుసా మీకు? తెలుసు. ఎలా తెలుసు? యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్లలో. ఓకే, మనం చెప్పే మందులు వాడతారా? వాడుతున్నాను. ఏమేమి వాడారు మీరు ఇప్పటిదాకా? మేము ఫస్ట్ అకిరాన్ వాడినామండి. ఓకే, అకిరాన్ అగ్రేషన్ వారి అకిరాన్. తర్వాత అకిరాన్ వాడిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది. దాన్ని బట్టి ఇంకా 3 స్టార్ వాడానండి. 3 స్టార్ బాటిల్స్ ఉన్నాయి నీ దగ్గర? ఎంటీ బాటిల్స్ ఉన్నాయండి. ఏదో ఒకసారి చూపివా? 3 స్టార్ తర్వాత ఏమేమి వాడా మొత్తం చూపించండి ఒకసారి. 3 స్టార్ అంటే ఇది అకిరాన్. ఇది ఫస్ట్ వాడా? ఇది ఫస్ట్ అకిరాన్ అగ్రేషన్ వారి అకిరాన్. ఇది ఎలా పనిచేసింది మీకు? అది నల్లికి, పురుగు, దోమ, ముడత అన్ని పోయినాయండి. గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. ఓకే, ఈ 3 స్టార్ ఎప్పుడు కొట్టారు? ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టానండి. ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టాను. ఇది దేని పని చేసింది? ఇది పురుగు, ముడత, నల్లి, గ్రోతింగ్ బాగా వచ్చింది. దాంతో పాటు ఫంగిసైడ్ కూడా బాగా పనిచేసింది. ఓకే, కొమ్మకులుడు గానీ, బూజు తెగులు గానీ, మచ్చకి, వాటికి అన్నిటి పని. ఇప్పుడు పూతలలో నల్లులు బాగా ఉన్నాయి అంటున్నారు కదా, చివరి స్ప్రేగా మీరు నల్లులోకి ఎలాంటి స్ప్రే చేశారు? చివరి స్ప్రేగా నెక్సాన్ అగ్రేషన్ వారి నెక్సాన్ అండ్ టిల్లేజ్ ఆర్గానిక్ వారి సితారా, ఇవి 2 కలిపి కొట్టారా? ఈ కలిపి కొట్టడం వల్ల ఏమొచ్చింది? నల్లి పోయిందండి. నల్లి పోయి మంచి గ్రోతింగ్ వచ్చింది. పూతలో పురుగులు పోయినా? పూతలో ఎర్ర నల్లి ఇట్లా ఆకు వెనకాల కొసలు మాడిపోతా ఉంటాయి కదా, అవి కూడా పోయినాయండి. అంతకు ముందు కొసలు మాడిపోయేదా? మాడిపోయేది. ఇవి కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉంది? 2 కొట్టి ఒక 4 రోజులు అవుతుందండి. 4 రోజులు అవుతా ఉన్నది. నీట్గా వచ్చిందా? నీట్గా వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చిందా? ఫ్లవరింగ్ వచ్చింది. చూడండి, నెక్సాన్ వలన మనకు పూతలో పురుగు, ఎర్ర నల్లి, అలాగే ముడత, కొసలు మాడిపోవడం పోయి నీటికి వస్తుంది. సితారా అనేది విపరీతంగా గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ రావడానికి మైక్రో న్యూట్రియన్స్ అన్నమాట. ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది. ఇవి మొత్తం మనం చెప్పే ముందు ఎలా పనిచేస్తున్నాయి? బాగా పనిచేస్తుందండి. బాగా పనిచేస్తుందా? మీరే వాడారా, ఇంకెవరైనా వాడారా? మాతో పాటు తోటి రైతులు కూడా చెప్పాను, వాళ్ళు కూడా వాడారు.